హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. కిచెన్ గార్డెన్లో వంకాయ మొక్కలు పెంచానండి. వంకాయలు కొన్ని హార్వెస్ట్ స్టేజ్లో ఉన్నాయి. సో వంకాయలు హార్వెస్ట్ చేసి వాటితో బజ్జీ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇది థర్డ్ రౌండ్ ఆఫ్ హార్వెస్ట్ అండి. ఒకసారి కర్రీ చేశాను, ఒకసారి మా తమ్ముడు వస్తే ఇక్కడికి అమ్మ వాళ్ళకి పంపించాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట మనం కొంటాం కదా వంకాయలు, ఆ టేస్ట్తో కంపేర్ చేస్తే ఇలా మనం ఇంట్లో పండించినవి ఆర్గానిక్గా పండిస్తాం కదా, సో టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను 2 మొక్కలే పెట్టాను. ఇంకొక 2 మొక్కలు ఉంటే మనకి కర్రీకి కరెక్ట్గా సరిపోతాయి. ఇవేనండి నేను హార్వెస్ట్ చేసిన వంకాయలు. వీటితో ఇప్పుడు బజ్జీ ప్రిపేర్ చేద్దాం. బజ్జీ చేయడానికి 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇందులో 2 స్పూన్లు వరిపిండి, చిటికెడు బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, 1 పావు స్పూన్ వాము అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. శనగపిండి, వరిపిండి షాప్లో కొన్నదైతే ఒకసారి జల్లించాలండి. జల్లిస్తే బజ్జీలు బాగా వస్తాయి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా పిండిని కలపాలి. వంకాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి, అందుకే ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళలో వేసి ఉంచాను. లేత వంకాయలు అయితే అవసరం లేదండి. కొంచెం ముదిరిన వంకాయలు అయితే ఇలా వేడి నీళ్ళలో వేసి ఉంచితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. వంకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత లోపల లైట్గా కారం రాస్తున్నాను. ఇలా కారం రాసిన తర్వాత వంకాయల్ని బజ్జీ పిండిలో ముంచి బాగా మరిగిన నూనెలో వేసేయడమే. బజ్జీలు వేయించిన తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం శనగ పలుకులు కూడా డీప్ ఫ్రై చేశానండి. స్టఫ్ చేస్తాం కదా బజ్జీల్లో ఆనియన్స్, దాంతోపాటు ఆ శనగ పలుకులు కూడా పెడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో బజ్జీలు ఫ్రై చేసిన తర్వాత స్టఫింగ్ కూడా చేశాను, అది కూడా చూసేయండి. సో కొంచెం ఆనియన్ అండ్ పైన శనగ పలుకులు కూడా వేసి సర్వ్ చేశాను. లైట్గా లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.